అందరికి సో అయితే ఈరోజు మా థర్డ్ యానివర్సరీ 3వ సంవత్సరంలోకి అయితే ఎన్నో కష్టాలు ఎన్నో ఒడుదుడుకులు అన్నీ ఎదుర్కొని ముందుకైతే వచ్చేసాం. నేను నా భార్య కలిసి గుడ్డి బేబీ నా చిడితల్నేమో వాళ్ళ అమ్మగారింటి కాడ మా బుజ్జోళ్ళ అమ్మగారింటి కాడ వదిలిపెట్టచ్చు అంటే మా అత్తగారింటి కాడ. అంటే నా చిడితల్లికి అయితే మాకన్నా మా అత్త అంటే చాలా బాగా ఇష్టం. అంటే మేము బుజ్జి ప్రెగ్నెంట్ కావుతాం, నేనేమో పనికి వెళ్తూ ఉంటాను. బుజ్జిని అంటే ఒక పక్క బేబీని కేర్ చేయాలో, ఒక పక్క తన కేర్ కూడా తీసుకోవాలి. కాబట్టి ఇద్దరికి హ్యాండిల్ చేసుకోలేకపోతుంది నెల పెరిగే కొంది. అందుకని చెప్పేసి బుడితల్ని మా అత్త ఇంటికి అయితే వదిలిపెట్టొచ్చాము. ఇంకా ఈరోజు మేము చేయబోతుంది ఏంటనగా అయితే నా భార్య ఈరోజు ఏం చేయబోతుందంటే ఒక స్పెషల్ డిష్ అయితే చేయబోతుంది. ఎందుకంటే ఇంటి పక్క చుట్టూ ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక స్వీట్ ఐటెం అయితే చేయబోతుంది. ఏం చేయబోతున్నాం నా భార్యని అడుగుదాం. చేయబోతున్నాం ఈరోజు స్పెషల్ ఏంది, అసలు ఏం చేయబోతున్నాం, ఏంది కథ? మా పెళ్లి రోజు అనమాట. మూడు జరుగుతుంది, 2 నుండి 3 వచ్చేసింది. అయితే ఇంకా ఫస్ట్ జరుపుకున్నాం, సెకండ్ జరుపుకున్నాం, మళ్ళీ 3rd యానివర్సరీ జరుపుకుంటున్నాం కదా. తీపిగా ఉండాలని చెప్పేసి అందరి కోసం సగ్గుబియ్య సేమియా పాయసం అయితే చేస్తున్నాము. సేమియా అయితే ఇదిగోండి నీళ్ళు బాగా వేయించేసాం. అలానే డ్రై ఫ్రూట్స్ అనుకోమండి, అవి రాలేదు. ఒక 10 రూపాయల జీడిపప్పు ఇయ్యి అంటే రూపాయి చొప్పున ఒక 2 తక్కువ అంటే మరి అంత దారుణంగా అమ్ముతున్నారు. అంటే జీడిపప్పు అంత కాస్ట్లీ అన్నమాట. ఇంకా ఈ పాలు బాగా మరిగేటప్పుడు మేమైతే లీటర్ పోసినాం. దీంట్లో సగం పాలు సగం నీళ్ళు అనమాట. మరిగేటప్పుడు ఎండ పోసుకుంటే స్వీట్ అయితే అయిపోయింది. డిన్నర్ ఏంటంటే మీకు కూడా చూపిస్తారండి మా డిన్నర్. ఈరోజు చపాతీ విత్ బంగాళదుంప కర్రీ. బంగాళదుంప కర్రీ నేను చేస్తాను చూసేవా స్టార్టింగ్ లో, అంటే వాటిని ఉడకబెట్టి మొత్తం తాలింపాలు వేసి నీకు ఒకసారి చేసే గుర్తుందా పెళ్ళైన కొత్తలో, అట్లా చేసి చూపించాను. అట్లా చేస్తా, సింపుల్ గా అయిపోయింది. కుర్మా అంటే చాలా లేట్ అయిపోయింది. అది చపాతీ కూర చాలా బాగుంటుంది. అది అయితే ఇంకా ఇప్పుడు అయితే కలిపేసుకున్నా ఇద్దరమైన నైట్. అలానే సాల్ట్, మొత్తం సాల్ట్ కూడా పిండిలో కలిసిపోయింది కదా. కొన్ని వాటర్ పోసేసుకుంటూ కలిపేసుకున్నాం. కలిపేసేసుకున్నాం కదా, చూస్తారు కదా. పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలంటే ఆయిల్ పోసేసుకొని కలిపేసాను. దీని మీద అయితే మూత పెట్టేసుకోవాలండి. ఇంకా దీన్ని దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం. గాలి పోకుండా. ఓకే అండి, నా భార్య ఏమో చేసిన పర్వానాన్ని ఇచ్చేయడానికి అయితే వెళ్ళింది. తను వచ్చేలా లేట్ అయిద్దని చెప్పేసి ఇప్పుడు టైం కూడా చాలా అయిపోతుంది. అందుకని ఒక చేసి తొందరగా కర్రీని కంప్లీట్ చేద్దామని నేనే ముందుకు రంగంలో దిగాను. కూరలో తగినంత ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి, అదేవిధంగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ 4 కలగలిపి మిక్సీతో పట్టాం ఫైన్ పేస్ట్గా. వచ్చిన కాంచెలు బుజ్జి చేసేసరికి చపాతీలు రుద్దుద్ది. మిగతా మనం చేసేసుకుందాం. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన ఆయిల్లో పేస్ట్ వేస్తుంది. ఈ విధంగా ఈ పేస్ట్ని బాగా ఆయిల్ వేడి చేసుకోవాలి. దీంట్లోకి అంతా
కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా అయితే వేసేసుకున్నాం. ఒకసారి కూరలో వేసుకుంటాం, అంత ఉప్పు వేసుకుంటాం. కూరలోకి తగినంత కారం, అదేవిధంగా లైట్గా పసుపు, కొంచెం ధనియా జీరా పౌడర్, కొంచెం జీలకర్ర, ఇంతవరకు వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి వీటితో పాటు ఏం చేద్దామంటే కట్ చేసిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకున్నాం. వేసుకొని మూత పెట్టేద్దాం. కాసిన నీళ్ళు పోస్తే మగ్గుతా ఉంటుంది. ఇంకా సరేనండి, ఇంకా నేనైతే పరమాన్నం అయితే వేయడానికి వెళ్ళొచ్చలేదు. మా ఆయన మాత్రం మా కోసం వంట అయితే చేస్తున్నాడు. ఏంటనుకుంటున్నారా, చపాతీ బంగాళదుంప కర్రీ. ఏం చికెన్ చికెన్ తిని 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 బోర్ కొట్టేసింది అనమాట. తినాలనుకున్నప్పుడు తెచ్చుకోవచ్చు. ఇంకా ఒక పెళ్లి రోజైనా సండేనా మనకి ఇష్టం వచ్చినప్పుడు అనమాట. మాకైతే ఇప్పుడు ఇంకా దాని కాంబినేషన్ బంగాళదుంప కర్రీ అయితే చేసేసుకున్నా. మా పెళ్ళి స్పెషల్ ఏంటంటే పరమాన్నం, చపాతీ, బంగాళదుంప కర్రీ. మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి, కామెంట్ చేస్తారు. సరేనా? గ్రేవీకి సరిపోయిన వాటర్ అయితే పోసుకుంటాం. ఈలోపు అయితే చపాతీ అయితే కాల్ చేసుకుందాం. పుల్కా అనమాట. అవి కూడా మా ఆయనే కాలుస్తున్నాడు. నేనేం చేస్తున్నానా, నేనైతే మాత్రం చపాతీలు రుద్దుతున్నాను అనమాట. రుద్దినట్టు మా ఆయనకి ఇస్తే కాలుస్తూ ఉన్నాడు. ఒక్కదాన్ని ఎక్కడ చేస్తాలే అని చెప్పేసి పెను అయితే లైట్గా హీట్ అయిపోయింది అనమాట. పుల్కాకి ఆయిల్లెస్ పుల్కా అనమాట. అవి ఎట్లా చేస్తాడో చూద్దాము. నేను కూడా చూడలేదండి. మా ఆయనకి నేను ఫ్యాన్ కింద ఉండి చాడిపోతున్నాను. పాప రుద్దిస్తే మా ఆయన ఎలా వంట చేసేసాడు అనమాట. బంగాళదుంప కర్రీ అలానే పుల్కానో చపాతీనో రెండిట్లేదో ఇది చూద్దాం. ఉండే కొన్ని మా ఆయన చేసే దాన్ని బట్టి అనమాట. ఇంకా చపాతీ అయితే కాలుతా ఉంది. ఇంకో పక్క కర్రీ ఏ విధంగా ఉందో చూసేద్దామా. కర్రీ కూడా స్ట్రక్చర్ అయితే చాలా బాగుందనమాట చూడటానికి. నాకైతే మగ్గిపోయిందంటే స్టవ్ కింద ఆఫ్ చేసేసుకొని ఇంక చపాతీలు ఏ విధంగా చేస్తానో మీకైతే చూపిస్తాను. సరేనా? తప్పకుండా చూసేయండి. మా పెళ్లి రోజు స్పెషల్ చికెన్, మటన్, దమ్ బిర్యానీ ఏం కాకుండా మేము తినడానికి చపాతీ, నెయ్యితో కాల్చిన చపాతీలు, అలానే బంగాళదుంప కర్రీ మా ఆయన ప్రిపేర్ చేసింది. గ్రేవీ బంగాళదుంప కర్రీ. టేస్ట్ చెప్తాను నేను తిని మీకు. ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఎందుకంటే మా సెకండ్ ఛానల్ కోసం కొత్త వీడియో ఆర్డర్ తీసినాం. మీకు ఏంటంటే దాని గురించి ఒక షార్ట్ వీడియో తీసి చెప్తాను. లేట్ నైట్ అయిపోతుంది. టేస్ట్ చూద్దాం.
బంగాళదుంప కూర మెట్టుంది సేమ్ అట్లా ఉంది కర్రీ బాగుంది. నాటుకోడి గుడ్డుతో ఆమ్లెట్ అయితే వేసిండు చపాతీ మీద. ఇది టేస్ట్ చేద్దాం. లేట్ నైట్ అయిపోయిందండి ఇంకో వీడియో తీసేసరికి, అందుకని చెప్పేసి 2 కంటే ఎక్కువ తిన్నా. 2 కంటే ఎక్కువ అరగో 2 కన్నా. బంగాళం బాగా కూర బాగా చేశాడు. కర్రీ కూడా మా ఆయన చేశాడు. నేను ఒకదాన్ని కష్టపడతాను. ఇవే తిన్నాం. చాలా చపాతీలు మార్నింగ్ అయితే ఉంచేసాం. టైం వచ్చేసి లేట్ నైట్ అయిపోయిందండి. స్పెషల్ వీడియో ఆర్డర్ చేసేసరికి అదేంటనేది రేపు పొద్దున మన సుబ్బు బుజ్జిలో వచ్చేసిద్ది. మా వాడికి డిన్నర్ అనమాట, మా డాగ్కి.